ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సుబ్రహ్మణ్యాయ శేషాయ శాంతాయ శివమూర్తయే బ్రహ్మాండవాహ దేహాయ నాగరాజాయ తే నమః అన్నాం. ఏమిటంటే ఈ వారం మనకి మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు మధ్యలో 4వ తారీఖు నాడు ఒక గ్రహణం ఉన్నదండి. ఈ గ్రహణం సింహరాశి వారికి అంటే పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది. చంద్రగ్రహణం 3:19 మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:42 వరకు ఉంటుంది. అయితే ఈ సమయం మనకి జపాలు తపస్సు చాలా ఎక్కువ చేసుకునే వాళ్ళు 3:19 స్నానం చేసి వాళ్ళు 4 గంటల పాటు కూర్చుని హాయిగా జపం చేసుకోవచ్చు. అంటే లలితా సహస్రం, విష్ణు సహస్రం, ఇలా ఆధ్యాత్మికమైన స్తోత్రాలు అన్నీ మనకు వచ్చినవన్నీ చదువుకోవచ్చు. లేదా అంతసేపు కూర్చోవడం కుదరని వాళ్ళు కనీసం 6 గంటల సూర్యుడు అస్తమించిన తర్వాత, చంద్రుడు కదండి రాత్రి కనపడతాడు, పగలు కనపడు కదా, మనకి సాయంత్రం 6 గంటల నుంచి 6:42 వరకు కనపడతాడు. అంటే 6 గంటలకి స్నానం చేసి అప్పుడు కూర్చొని జపం చేసుకుని మళ్ళీ 6:42కి విడుపు స్నానం చేయొచ్చు. అయితే ఏదైనా గ్రహణానికి మనకు ముందరే బాల వయో వృద్ధులకి ఏదైనా స్వల్పమైన ఆహారం తినడం, మిగిలిన వాళ్ళకి గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి వంట వండుకుని భోజనం చేయడం మంచిది. ఎంచేత గ్రహణ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయనుకోండి, గర్భిణీ స్త్రీలు కదలకుండా ఉండడం, ఇటువంటివన్నీ చేయాలి. ఎంచేత ఆ సమయంలో ఉన్నటువంటి రేసెస్ పెద్దగా అనుకూలంగా ఉండవట. ఆ రేసెస్ ఎక్కడ పడితే అక్కడ పదార్థాల మీద పడినా అవి పదార్థాలు పాడవుతాయి. ఇలా వేటి మీద పడినా కూడా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ప్రభావం తగ్గించడానికి మన పూర్వీకులు ఏం చేశారో తెలుసా? చక్కగా మనకి బరిహిస్సు అని ఒకటి పెట్టారు. ఈ బరిహిస్సు ఉన్న చోటకి ఈ రేసెస్ పడవట. సైన్సు మన వాళ్ళు ఏం చేసినా, ఒక పూర్వీకులు ఏది చేసినా మనకు ఉపయోగపడేది ఆరోగ్య సూత్రాలని చేసేవారు. అది చేదస్తం కాదు. ఆ యొక్క బరిహిస్సు వేసుకుంటే ఆ కిరణాల వలన పడేటువంటి చెడు రేసెస్ అక్కడికి వ్యాప్తి చెందవు. అందుగురించినే యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అగ్నిగుండం చుట్టూ కూడా ఈ బరిహిస్ వేస్తారు. ఇంకా విచిత్రమైన విషయం తెలుసా? పెళ్లి కూతురి పెళ్లి టైంలో ఈ యొక్క బరిహిస్సుతో తయారు చేయబడిన తాడు కడతారు. ఎందు గురించని? ఏమి ఆమెను వ్యాపించకుండా ఉండడానికి. అంచేతనే వాళ్ళకి ఏ విధమైన అనారోగ్యాలు రావు. ఈ విధంగా మనకి కొన్ని నియమాలు అనేవి గ్రహణ సమయంలో పాటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేత ఇష్టం వచ్చినట్టు తింటే ఏమవుతుందంటే తర్వాత ఇబ్బంది కలుగుతుంది. అంచేత సూత్రాలను పాటించడం, ముఖ్యంగా గ్రహణం అయిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా కడుక్కుని చక్కగా వంట వండుకుని పదార్థాలు భుజించడం చాలా శ్రేష్టం. ఊరగాయలు లాంటి అటువంటి వాటికి ఇవి బరిహస్సు ఉపయోగించేవారు అన్నమాట. ఈ విధంగా ఈ సింహరాశి వారు మాత్రం ఈ గ్రహణం చూడకూడదు. ఈ పుబ్బా నక్షత్రం వారు చంద్రబింబాన్ని మరుసటి రోజు ఒక ఘృతపాత్రలో వేసి బియ్యంతో కూడి దానం చేయడం చాలా మంచిది. అంచేత మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ సమయాన్ని వినియోగించేసుకుంటూ ఆధ్యాత్మికమైన చింతన ద్వారా చేస్తే, గ్రహణ సమయంలో ఏ జపం చేస్తే అది 1000 రెట్లు ఫలితం ఇస్తుంది అన్నారు. అంచేత నదీ స్నానం చాలా శ్రేష్టమైనది. చేత ఈ గ్రహణాన్ని మనం ఎప్పుడు కూడా వినియోగించుకోవాలి. ఇటువంటి గ్రహణాన్ని మనం వినియోగించుకోవాలి. తప్పకుండా గ్రహణం యొక్క ఫలం మంచి ఫలం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా